హాయ్ నమస్తే, వెల్కమ్ టు వలి వ్లాగ్స్. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఇవాళ నాటుకోడి పులుసు రాగి సంకటి వండుతున్నాను ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద మట్టి సట్టిలో నూనె బాగా కాగినాక చక్కగా కరివేపాకు వేయాలి. అలాగా కరివేపాకు చిట్టుపట్లు ఆడిపోయాక చక్కగా ఆనియన్ వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగాలి. బాగా కొంచెం వేగినాక ఎర్రగా వేగాలండి. ఇదిగోండి కళ్ళుపు, పసుపు వేసేసుకుంటే కొంచెం ఆనియన్ తొందరగా వేగుతాయి అన్నమాట. అందుకని అవి రెండు వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ వేగనివ్వాలి. ఉల్లిపాయ కొంచెం వేగినాక దీంట్లోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా వేగిపోయాక దీంట్లో మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసేసుకోవాలి. మంచిగా పైకి కిందకి అంతా చికెన్ వేసేసాక తిప్పేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఆ చికెన్లో నుంచి అంతా నీరు బయటకు వస్తుంది కదండి, వాటర్ అదంతా ఇంకిపోవాలన్నమాట. ఆ నీరుకే మ్యాక్సిమం చికెన్ ఉడికిపోతుంది. ఇవాళ చిట్కా ఏంటంటే, ముదిరి నాటుకోడు అనుకోండి, అది తొందరగా ఉడకాలి అంటే కొంచెం తినే సోడా అంటే ఈటింగ్ సోడా అంటారు కదా, అది కానీ ఒక హాఫ్ స్పూన్ వేసామంటే తొందరగా ఉడికిపోతుంది. ఇది చిట్కా అన్నమాట. A few moments later. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగో చికెన్లోని వాటర్ ఇదిగో ఇలా వస్తుంది బయటికి. మంచిగా ఈ వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది అనమాట మంచిగా. నాటుకోడి కూరలో ఇలాగా ఈ గుండెకాయలు అదే కార్జాలు ఎంతమందికి కట్టెల పొయ్యిలో వేసి కాల్చుకోవడం అంటే చాలా ఇష్టం. దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసి ఇలా కలిపి ఇలా సువ్వ గుచ్చి కాల్చుకొని తింటే సూపర్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఇట్లాగైనాక చక్కగా బొక్క పట్టుకొని చూసి ఉడికిందో లేదో చూసుకోండి. ఉడకపోతే ఒక గ్లాస్ వాటర్ పోసి మళ్ళీ ఉడకపెట్టుకోండి. చూడండి ఇందాక చూపించాను కదా, గసాలు, కొబ్బరి, చెక్క, లవంగాయలు, ధనియాలు వేసి చేసుకున్న పేస్ట్ వేసేసాను. వేసి మళ్ళీ ఇట్లా మంచిగా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఈ మసాలా పచ్చి వాసన అంతా పోయిందాక వేపాలి. One eternity later. కాగిన తర్వాత ఆయిల్ ఇలాగా తేలుతూ ఉంటుంది. అప్పుడు కారం పెట్టేసుకోవాలి. కొంచెం నీసుకూర ప్లస్ నాటుకోడి కాబట్టి కారం ఎక్కువనే పడుతుందండి. నేను 4 స్పూన్లు 5 స్పూన్లు దాకా వేసుకున్నాను. ఇది కొంచెం ఘాటుగానే ఉండాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో క్లైమాక్స్లో ఒకసారి వేస్తాను. ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు మసాలా వేగినట్టు. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ పోసేసుకోవాలి పులుసుకి. ఇదిగోండి ఈ టైంలోనే కొంచెం ఉప్పు చూసుకోండి. ఉప్పు చాలకపోతే ఉప్పు వేసుకోండి. కూర చక్కగా ఇదిగోండి కొంచెం పొడి మసాలా అదే గరం మసాలా, కోడి పులుసు రెడీ అయిపోయింది. 1 hour later. రాగి సంకటి కోసం ఒక గ్లాసుడు బియ్యము కడిగి ఉప్పేసి పెట్టేసుకున్నాను కుండలో. ఇది మంచిగా మెత్తగా ఉడకాలన్నమాట అన్నం. ఇదిగోండి ఇట్లా అన్నం మెత్తగా ఉడకాలన్నమాట, మెత్తగా అవ్వాలి. ఇదిగోండి ఇట్లా అన్నం మెత్తగా ఉడికిపోయింది అని అనుకున్నాక ఇదిగోండి కొంచెం 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 రాగి పిండి యాడ్ చేసుకుంటా తిప్పుకుంటా యాడ్ చేసుకుంటా
అస్సలు కుస్తీ స్టార్ట్ అవుతుంది. రాగి పిండి వేసుకున్నాక ఇలాగ మొత్తం కుస్తీ పట్టాలి, ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. మెయిన్ ఇదేనమాట రాగి సంగటికి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఉండలు లేకుండా మళ్ళీ ఒక 2 minutes స్టవ్ సెగ మీద అలా పెట్టుకోవాలి, పొయ్యి సెగ మీద. 2000 years later. సూపర్ రాగి సంగటి, నాటుకోడి పులుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న గంటని గట్టిగా కొట్టండి.